నిన్న కిరణ్ రాయలు ప్రెస్ మీట్ పెట్టిండు. ఈ ఎదవల గురించి మాట్లాడకూడదు, అసలు పట్టించుకోకూడదు అని అనుకున్నాం. కానీ ఈ నిజాలనేవి ప్రజలకు తెలియజేయాలి. అలా ప్రజలకు తెలియజేయకపోతే వీళ్ళు మాట్లాడే అబద్ధాలని ప్రజలు నమ్మే పరిస్థితి వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ప్రజలు కూడా కొంతమంది గొర్రెల లెక్క వీళ్ళని నమ్ముతున్నారు, వీళ్ళని దేవుళ్ళు అంటున్నారు. అందువల్లనే నిజాలు ఏందనేది ప్రజలకు కూడా అర్థం కావాలి. కనీసం ఒక్కడైనా ధైర్యంగా మాట్లాడాలి. ఎవడన్నా మాట్లాడితే వాడిని ఏం చేస్తారు, ట్రోల్స్ చేయటం, లేకపోతే నీచంగా క్రియేట్ చేయడం చేస్తున్నారు. అసలు ఫస్ట్ వీళ్ళు ఎంత ఎదవలు అనేది కూడా జనాలకు తెలియాలి కదా. వీడు మాట్లాడతా అసలు వైఎస్ఆర్సీపీకి నాకు సంబంధం లేదు, కానీ వాడు మాట్లాడింది నేను చెప్తున్నా. వీడేం మాట్లాడుతున్నా అంటే వైఎస్ఆర్సీపీది ఒక సోషల్ మీడియానా, వాళ్ళు బూత్ వీడియోలు చూసుకుంటూ ఉంటారు, బూత్ వీడియోలు షేర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అసలుకి ఎవడన్నా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రాజకీయ నాయకుడు ఈ బూతుల విషయాల గురించి, వీడియోల గురించి, వీటన్నిటి గురించి థాట్ వచ్చిందంటే నీకంటే పెద్ద ఎదవేవుడుండ్రా. అవి వాటిలో మునిగిపోయేది నువ్వు కదా. ఆడవాళ్ళ వీడియోలు తీసి నువ్వు బెదిరిస్తావని చెప్పి నీతో ఎవరైతే సహజీవనం చేశారో ఆమె చెప్పింది కదా. వేస్ట్ ఫెలో.